రోడ్డు ప్రమాదాలను నివారించేందుకు రహదారి భద్రత నియమ నిబంధనలను ఖచ్చితంగా అమలు చేయాలని జిల్లా కలెక్టర్ బి చంద్రశేఖర్ చెప్పారు. ప్రమాదాలు జరగకుండా చూడాలని, ముఖ్యంగా రేడియం, స్టడ్స్, టంబుల్ స్ట్రిప్స్ వేయాలని చెప్పారు. బుధవారం జిల్లా కలెక్టర్ కార్యాలయ సమావేశ మందిరంలో నిర్వహించిన జిల్లా స్థాయి రోడ్డు భద్రతా సమావేశంలో ఆయన మాట్లాడుతూ, ఇదివరకు నిర్వహించిన సమావేశాలలో ప్రమాదాలు జరిగేందుకు ఆస్కారం ఉన్నా గుర్తించిన రహదారులపై తీసుకున్న చర్యలపై సమీక్షించారు. ముకుందాపురం బ్రిడ్జి వద్ద గతంలో జరిగిన రోడ్డు ప్రమాదాన్ని దృష్టిలో ఉంచుకొని అక్కడ చేపట్టిన భద్రతా చర్యలు, కట్టంగూరు నల్గొండ రహదారిపై బ్లైండ్ స్పాట్ వద్ద చెట్ల కొమ్మలు తీసివేయడం, చిట్యాల రైల్వే బ్రిడ్జి వద్ద ప్రమాదాలు జరగకుండా చేపట్టిన చర్యలు, సమ్మక్క సారళక్క వై జంక్షన్ వద్ద తీసుకున్న చర్యలపై సమీక్ష నిర్వహించారు. అదేవిధంగా నల్గొండ జిల్లా కేంద్రంలోని క్లాక్ టవర్, నేతాజీ సర్కిల్ వద్ద పెద్ద గుంత కారణంగా ప్రమాదాలు జరిగే అవకాశం ఉందని, తక్షణమే సంబంధిత రహదారుల సంస్థ ప్రమాదాలు జరగకుండా గుంతను పూడ్చివేయాలన్నారు. జిల్లా ప్రభుత్వ ప్రధాన ఆసుపత్రిలో డి అడిక్షన్ సెంటర్ను వెంటనే ఏర్పాటు చేయాలని, 15 రోజుల్లో సెంటర్ ప్రారంభానికి చర్యలు తీసుకోవాలని వైద్య ఆరోగ్య శాఖ అధికారులను ఆదేశించారు. నెకరేకల్ నరేష్ హోటల్ వద్ద రహదారిపై ప్రమాదాలు జరగకుండా చూడాలని, ముఖ్యంగా రేడియం, స్టడ్స్, రంబుల్ స్ట్రిప్స్ వేయాలని చెప్పారు. అన్ని పాఠశాలల వద్ద స్కూల్ జోన్ బోర్డులతో పాటు 100 మీటర్ల అటు ఇటు స్పీడ్ బ్రేకర్లు ఏర్పాటు చేయాలని రవాణా శాఖ డిప్యూటీ కమిషనర్ను ఆదేశించారు. నాగార్జున సాగర్ బీసీ హాస్టల్ వద్ద ప్రమాదాలు జరగకుండా పాఠశాల జోన్ బోర్డు ఏర్పాటుతో పాటు డంబుల్ స్ట్రిప్స్ పెట్టించాలన్నారు. జిల్లాలో రోడ్డు ప్రమాదాలపై పిల్లలకు అవగాహన కల్పించేందుకు గాను చిల్డ్రన్ పార్క్స్ ఏర్పాటు చేయాలని చెప్పారు. ఈ సమావేశంలో అదనపు ఎస్పీ రమేష్, రవాణా శాఖ డిప్యూటీ కమిషనర్ వాణి, స్థానిక సంస్థల ఇన్ఛార్జ్ అదనపు కలెక్టర్ వై అశోక్ రెడ్డి, జిల్లా సంక్షేమ అధికారిణి కృష్ణవేణి తదితరులు ఉన్నారు.